కావ్యాస్ మీడియా టీంకి మరలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఒక అద్భుతమైన టాపిక్ ఇచ్చారు. ఒక్కసారిగా నా డిగ్రీ కాలేజ్ డేస్కి వెళ్ళిపోయాను. సరే, డైరెక్ట్ పాయింట్ వద్దాం. ఇప్పుడు నాగేశ్వరరావు గారు గతంలో ₹1,00,000 ఇచ్చినటువంటి చోట, విరాళం ఇచ్చినటువంటి చోట నాగార్జున గారు ఏకంగా ₹2 కోట్ల ఇచ్చారు. ఎందుకు? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అంటే నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడా? మేబీ ఆ సంతోషం ఏమైనా ఇచ్చాడా? సింపుల్గా డిస్కస్ చేద్దాం. ఏఎన్ఆర్ కాలేజ్ అని చెప్పేసి ఏపీలో ఒక కాలేజ్ బాగా ఫేమస్, గుడివాడ. ప్రజెంట్ దానికి యూజీసీ వాళ్ళు అటానమస్ కూడా ఇచ్చున్నారు. రేపు 2027 వరకు ఉంది. మేబీ ఆ తర్వాత కాలేజీకి నామ్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఈ ఏఎన్ఆర్ కాలేజీ మొట్టమొదట ది గుడివాడ కాలేజ్ 1950 జూలైలో ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు ఒక టెంపరీ బిల్డింగ్లో మెయిన్ రోడ్డు పక్కన కాలేజీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1958 నాటికి పెదపారుపూడి, తర్వాత భూషణ్ ఆ గ్రామస్తులు ఏం చేశారంటే అందులో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళంతా కూడా కొంత డబ్బు గ్యాదర్ చేశారు. ఊరు అందరూ 2 ఊళ్ళో కలిగి మొత్తం అన్నప్పుడు ₹1,00,000 గ్యాదర్ అయింది. అదే సమయంలో ఒక 15 ఎకరాల స్థలం పర్మనెంట్ బిల్డింగ్ ఉండాలి అన్నారు. అప్పుడు నాగేశ్వరరావు గారు అదే ఏరియా కాబట్టి ఆయన అంతగా చదువుకోవాలి. చదువు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇందాక నేను అన్నానే, థ్యాంక్స్ చెప్పాను కావ్యాస్ మీడియా టీంకి. ఇదే, నాకు చదువు అంటే ప్రాణం. చదువుకున్న వాళ్ళకి ఎంత వీలైతే అంత సాయం చేస్తా. సాయం అంటే డబ్బు అనే కాదండి, ఓకేనా? మాట సాయం, కౌన్సిలింగ్, రకరకాలు. సరే, పాయింట్ వద్దాం. ఆయన చదువుకోలేదు, చదువు అంటే ఆయనకి ప్రాణం. అందుకని చెప్పేసి ₹1,00,000 ఇచ్చాడు. ఎప్పుడు? 1959లో 1,00,000 అంటే మేబీ ఇప్పుడున్న 100 కోట్లు కూడా సమానం కావచ్చు. చాలా చాలా ఎక్కువ. అప్పుడు ట్విస్ట్ చెప్పన, అప్పట్లో నాగేశ్వరరావు గారు సినిమాకి ₹5,000 మాత్రమే తీసుకునేవాళ్ళు. ₹5,000 ఓ సినిమా ఆయన హీరోగా చేస్తున్నాడంటే 20 సినిమాల వర్త రెమ్యునరేషన్ ఇచ్చున్నాడు. అందుకే ఇందాకనే 100 కోట్లతో సమానం అని. ఇదిగో ఇందుకే 1959లో 1,00,000 అంటే ఏంటండి? మామూలు కాదు, 100 కోట్ల పైచిలకే ఇంకా. సరే, డబ్బులు ఇచ్చాడు. ఎప్పుడు? 1959లో ₹1,00,000 ఇచ్చారు. సొంత బిల్డింగ్ కట్టేయండి అయ్యా అన్నారు. ఆల్రెడీ స్థలం కూడా ఉంది, కడుతున్నారు. ఆయన ఒక్కడే ₹1,00,000 ఇచ్చేసరికి ఇక ఆ కాలేజ్ మేనేజ్మెంట్, ఆ ఊరు పెద్దలు అంతా కలిపి ఇది ది గుడివాడ కాలేజీ కాదు, అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ చెప్పేసి పేరు మార్చారు. ఇక ఆ తర్వాత 1960కి వచ్చేసరికి ఇంకొక పెద్ద ఆయన వచ్చేసి ఒక పెద్ద ఆడిటోరియం కట్టండి అని చెప్పేసి ఆయన డబ్బులు ఇచ్చాడు. ఇలా ఆ తర్వాత దాతలు వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఈవెన్ ఇప్పటికి కూడా ఆ కాలేజీకి సంబంధించేసి మేనేజ్మెంట్ బాడీలో వెల్ ఎడ్యుకేటెడ్, అట్ ది సేమ్ టైం సొసైటీలో బెస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ బాడీలో ఉన్నారు. ఇలా నేను చదువుకున్నటువంటి ఆర్వీఎన్ కాలేజ్ ధరణకోట అమరావతి, అక్కడ ఉండేవాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ బాడీ. అండ్ విఎస్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ ఉండేది తెనాలి. ఈ 2 చోట్ల నేను చదివింది. అక్కడేమో అమరావతిలో ఇంటర్మీడియట్, విఎస్ఆర్ కాలేజ్ ఏమో నా డిగ్రీ. ఇక్కడ కూడా ఎయిడెడ్ కాలేజీలు అంటే మొత్తం మేనేజ్మెంట్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళు ఉంటుంది, గవర్నమెంట్కి సంబంధించేసి మొత్తం ఉంటుంది అన్నట్టు. ఏది స్టాఫ్ కానీ ప్రొసీజర్ కానీ లైక్ చాలా బాగుంటాయి ఎయిడెడ్ కాలేజీలు. సో అలా ఈ గుడివాడ కాలేజీకి సంబంధించి ఈ రోజు కూడా గొప్ప పేరు ప్రతిష్టలతో దూసుకుపోతూ ఉంది. ఇక డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మన నాగార్జున గెస్ట్గా పిలిచారు. జస్టిస్ దేవానంద గారు, యార్లగడ్డ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తర్వాత వెనిగల రాము, తర్వాత లోకల్ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, లోకల్ గుడివాడ పక్కనే ఉండింది వీళ్ళు కూడా, కుమార్ రాజా వీళ్ళు కూడా వచ్చినారు. ఇక మరికొంతమంది. అక్కడ నాగార్జున మాట్లాడుతూ మా నాన్నగారు పేరు ఉన్నటువంటి ఈ కాలేజీకి అప్పట్లో నాన్నగారు ₹1,00,000 ఇచ్చారు. ఈరోజు నేను పిల్లల స్కాలర్షిప్ విషయమై ₹2 కోట్ల ఇస్తున్నాను అనగానే సభికులంతా కూడా హర్షధ్వానాలు, సంతోషం. అయితే డైమండ్ జూబ్లీ అన్నప్పుడు 60 సంవత్సరాల 70 సంవత్సరాల, ఇది కూడా క్లారిటీ ఇస్తాం. ఒక వ్యక్తికి సంబంధించి డైమండ్ జూబ్లీ అన్నప్పుడు అతనికి 60 సంవత్సరాలు వచ్చినప్పుడు డైమండ్ జూబ్లీ చేస్తారు. అదే సంస్థకు సంబంధించి అనుకున్నప్పుడు 75 సంవత్సరాలు. మన వజ్రోత్సవాలు, స్వతంత్రానికి సంబంధించి 70 సంవత్సరాలు అయినప్పుడు వజ్రోత్సవాలు. అండ్ సినీ ఇండస్ట్రీలో కూడా వజ్రోత్సవాలు 70 సంవత్సరాలు ఎందుకు వాళ్ళు. అలా ఈ కాలేజీ పెట్టి 70 సంవత్సరాలు 1950 జూలైలో, ఇది 2025. సో జూలైకి అంటే మొన్న జూలైకి ఆల్రెడీ 70 సంవత్సరాలు అయిపోయింది.
ఇప్పుడేంటి మరి ఇంకా సో ఒక మంచి రోజు చూసుకొని ఆ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఆ సెలబ్రేషన్ చేస్తున్న మూమెంట్లోనే జడ్జిలు అండ్ అక్కడ చదువుకుని ఉండే పెద్ద పెద్ద వాళ్ళు అలాగే ఏఎన్ఆర్ గారి కొడుకైనటువంటి నాగార్జున గారు రావడం జరిగింది. అలా 2 కోట్ల రూపాయలు ప్రకటించారు. సంతోషం. ఇక నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడా అన్నప్పుడు రీసెంట్గా నాగ చైతన్య అండ్ శోభిత వచ్చేసి మరలా హనీమూన్కి వెళ్ళారంటే అక్కడికల్లా ఇది వస్తున్నప్పుడు హనీమూన్ కాదురా బాబు, త్వరలో బిడ్డను కనబోతున్నారు, మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న ప్లేస్ అయితే బాగుండిద్ది, బిడ్డకి వాళ్ళకి ప్రశాంతంగా ఉంటారు కదా కొద్ది రోజులు అని చెప్పేసి వెళ్ళారని అంటున్న మూమెంట్లో నాగార్జునతో ఏదో ఇంటర్వ్యూ. ఇక స్కై వాకర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ టెక్నాలజీ అని చెప్పేసి తన మోకాళ్ళకు సంబంధించి అది బాగా హెల్ప్ అయింది అనేది ఇంటర్వ్యూ చెప్తున్న మూమెంట్లోనే ఏంటి నాగ చైతన్య త్వరలో తండ్రి కాబోతున్నాను అడగకుండా మీరు త్వరలో తాత కాబోతున్నారని చెప్పేసి అడిగారు. అప్పుడు ఆయన నవ్వుతూ నేను సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అలా కాదు, అవునా అంటే చెప్పాను కదా సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సో సింపుల్. ఈరోజు నాగార్జున సంతోషంలో ఉన్నాడు. ఈ సంతోషకరమైన మూమెంట్లోనే ఆ కాలేజీ కూడా 2 కోట్ల రూపాయలు డొనేట్ చేసి తనలో ఉన్నటువంటి ఆ దాతృత్వాన్ని చాటుకున్నాడు. అండ్ తన తండ్రి గారు సంతోషంగా ఉండేలా ఆయన ఆత్మ శాంతించేలా తన ఇంటికి రాబోతున్న వారసుడు త్వరలో వారసుడికి ఈ శుభవార్తని మనస్ఫూర్తిగా తాను చెప్పే విధంగా ఓవరాల్గా అన్నప్పుడు నాగార్జునలో రీసెంట్ టైమ్స్లో ఒక మంచి మార్పు అనేది కనిపిస్తూ ఉంది. డబ్బు 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 సంపాదిస్తాం కానీ ఖర్చు పెట్టే విధానంలో గొప్పగా ఉండాలనుకున్నాడు. అలా ఈ రీసెంట్ టైమ్స్లో తను ఖర్చు పెట్టిన విధానం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో నాగార్జున గారు మనసుపై మిమ్మల్ని అభినందిస్తున్నా. మీ నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలబడేలాగా 2 కోట్ల రూపాయలు ఆయన కాలేజీకి ఇచ్చున్నారు. ఆయన పేరు మీద కాలేజీకి ఇచ్చున్నారు. ఆ కాలేజీ చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అండ్ ఈరోజు సమాజం అంతా కూడా మిమ్మల్ని చూసి మెచ్చుకునే విధంగా మీరు చేశారు. హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు.